తెలుగుదేశం పార్టీ గత 6 నెలలుగా మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూనే ఉంది. అందులో భాగంగా నిన్న మళ్ళా ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బేసికల్గా మేనిఫెస్టో పైనే తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత లేదు. ఆ మేనిఫెస్టోలో ఉండే హామీలపైన అంతకంటే స్పష్టత లేదు. మనం చూసినాం 2014 ఎన్నికలు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే జనసేన, ఇదే బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ ఒక కూటమిగా ఫార్మ్ అయ్యి ఆ రోజు 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. వీళ్ళందరి ఫోటోలతో ఒక కూటమిగా ఫార్మ్ అయ్యి 2014లో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా 2014 నుంచి 19 వరకు అమలు చేసిన పరిస్థితి లేదు. పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళా ఇష్టం వచ్చినట్టు మరి హామీలు ఇస్తూ, ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తూ మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టో ఇచ్చాడు. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, 2014లో ఇన్ని హామీలు ఇచ్చినావు, ఇవే ఫోటోలు ఇదే కూటమిని అడ్డం పెట్టుకొని ఇన్ని హామీలు ఇచ్చావు, ఒక్కటంటే ఒకటైనా నెరవేర్చావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ ఆయన హామీలను బేసికల్గా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే కాని పనికి ఎవరు పట్టించుకుంటారు, రాని పథకాన్ని ఎవరు పట్టించుకుంటారు అంటే విశ్వాసం లేదు తన పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడనే నమ్మకం జనాల్లో ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు అవసరం కోసం ఏమైనా చెప్తాడు, అవసరం తీరినాక ఏమీ చేయడు అనే విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి కేవలం అవసరం కోసం, కేవలం ఓట్ల కోసం బాగా ఆకర్షణీయమైన హామీలతో ఒక మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినారు. అంతకు మించి ప్రజలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదు, ప్రజలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. మరి దాన్ని ఒక పరిగణలోకి తీసుకునే ప్రసక్తే అసలు ప్రజల్లో లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే బహుశా 2014లో మోడీ గారు ఫోటో వేసుకొని హామీలు ఇచ్చినాడు, ఒక్కటి కూడా అమలు చేయలే. 2019 మరి 24లో మోడీ గారే చెప్పినారేమో, నా ఫోటో వేసుకోవద్దురా నాయన, నువ్వు ఎట్లా అందరినీ వాడతావు నీ అవసరం కోసం, ఓట్ల కోసం, అయిపోయినాక మళ్ళీ నువ్వు పని చేయవు, పాడు చేయవు, అనవసరంగా మమ్మల్ని ఎందుకు గబ్బు పట్టిస్తావు, మాకుండే క్రెడిబిలిటీ కూడా ఎందుకు పోగొడతావు అని బహుశా ఏమన్నా చెప్పినారేమో. మరి కారణమేమో మనకైతే తెలియదు. కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ తెచ్చుకుందే ఈయన నమ్మడం లేదు. పక్కన వాళ్ళ ఫోటోలన్నా చూపించి నమ్మిద్దామని చెప్పి వీళ్ళందరినీ కూటమిగా తెచ్చుకున్నారు. వాళ్ళ ఫోటోనే లేకుంటే చంద్రబాబు నాయుడు చూసి ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. అసలు ఈ మేనిఫెస్టోని ఎవరు సీరియస్గా తీసుకునే ప్రసక్తే లేదు. ఎవరు దీని గురించి ఆలోచించే ప్రసక్తి అంతకంటే లేదు.